ఆశలతో బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసేందుకు వీలుగా కూటమి సర్కార్ కొలువుదీరి రేపటికి ఏడాది పూర్తి కాబోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనాపరంగా ఈ ఏడాది కాలంలో వచ్చినటువంటి మార్పులేంటి, ప్రజలు ఆశలు ఆకాంక్షలు ఏ మేరకు సర్కార్ నెరవేర్చింది, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలేంటి, ఇప్పటి వరకు నెరవేరినటువంటి, ఇక ముందు చేయబోయేటివేంటి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒకవైపు ఆర్థిక పరంగా రాష్ట్రంలో అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి, ఒకవైపు ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాలి, ఇంకోవైపు పాలనాపరంగా కూడా గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలను కూడా సరిదిద్దాల్సినటువంటి పరిస్థితి. ఈ ఒకవైపు చేస్తూనే ఇంకొక వైపు ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే వారికి ఉన్న హామీలు ఇచ్చినటువంటి వాటిని నెరవేర్చడం, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమతూకంలో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రస్తుతం సర్కార్ చేస్తున్నటువంటి పని. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతగా కేంద్రం కూడా సహకారం అందిస్తోంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి సహకారం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో మనం చూసాం, 5 ఏళ్లలో వైసీపీ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, జరిగినటువంటి విధ్వంసం, అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా తిరోగమనం పాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం. సో స్వేచ్ఛగా బయటికి రావాలన్నా ఎవరు అర్ధరాత్రి గోడలు దూకొచ్చి కేసులు పెడతారు, స్వేచ్ఛగా మాట్లాడితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, భూ ఆక్రమణలు కావచ్చు, దందాలు కావచ్చు, పెట్టుబడి పెట్టాలన్నా ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది. స్వేచ్ఛగా ఏదైనా అంశం పైన ఎవరైనా ప్రకటన చేయాలన్నా కూడా భయపడినటువంటి పరిణామాలు చూసాం. వయసుతో నిమిత్తం లేకుండా అరెస్టులు జరిగినటువంటి పరిణామాలు కూడా చూసుకొచ్చాం. కక్ష సాధింపులు పరాకాష్ఠకు వెళ్ళినటువంటి పరిణామాలను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులు మనకు కనిపించేటివి. సో బూతు ప్రసంగాలు కావచ్చు, లేదా విచ్చలవిడిగా వేధింపులు, ఇవన్నీ విషయాలను చూసిన తర్వాత ఈ ఏడాది కాలంలో ఈ బూతు డైలాగులు కావచ్చు, లేదా అరాచకపు విధానాలకు సంబంధించి కట్టడైతే మాత్రం స్పష్టంగా కనిపించింది. ప్రయాణం చేయాల్సి ఉంటే నరక యాతనగా ఉన్నటువంటి రోడ్లు బాగుపడినటువంటి పరిణామాలు చూసాం. అమరావతి మొత్తం కూడా అక్కడ అభివృద్ధి సంక్షేమ పనులకు ప్రస్తుతం టెండర్లు పిలిచి అక్కడ పనులు మొదలవుతున్నాయి. ఇంకోవైపు పోలవరం సంబంధించినటువంటి పనులు వేగంగా ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూసాం. విశాఖ ఉక్కుకి ఎలాంటి పరిస్థితి రాబోతోందో అనేటువంటి ఒక ఆందోళన నుంచి కేంద్రం ఆర్థిక పరంగా ఆదుకుంటూ ప్యాకేజీ ఇవ్వడం, ప్రస్తుతం అది ఆదాయాల బాటున పయనిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి జీఎంని నియమించారు, అక్కడ భవనాల నిర్మాణం కూడా సాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మార్పు ఉంది. ఇంకోవైపు సూపర్ 6 సంబంధించినటువంటి హామీలను కూడా మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లు అందించడం కావచ్చు, ముఖ్యంగా ప్రధానంగా తల్లికి వందనం రేపే అమలు కాబోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిగిలిన ఉచిత బస్సు ప్రయాణం అది కూడా అమల్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా హామీలు అమలు చేస్తున్నారు, ఇంకా హామీలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవే కాకుండా పాలనా పరంగా వచ్చినటువంటి మార్పు, అప్పటికీ ఇప్పటికీ అటు మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మార్పు వచ్చినటువంటి వైఖరేంటి, ఇప్పటికీ కొంతమంది శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి విధానం, వారిపైన వస్తున్నటువంటి విమర్శలు, వారు చేస్తున్నటువంటి వారు కావచ్చు ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యులు కావచ్చు చేస్తున్నటువంటి దందాలేంటి, దాంతోపాటుగా పార్టీ క్యాడర్ ప్రధానంగా అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో వారు కార్యకర్తలు పడ్డటువంటి శ్రమ, వారు పడినటువంటి కష్టం చాలా ఎక్కువ. నాయకుల కంటే కూడా తీవ్రంగా శ్రమించింది కూడా క్యాడర్. ఆ క్యాడర్ ఎంతవరకు సంతృప్తికరంగా ఉన్నారు, వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ ఏడాది పాలనకు సంబంధించినటువంటి విషయంలో చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇప్పటికీ కూడా వైసీపీ సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, మోక బ్యాచ్కి మాత్రం ఇంకా కనువిప్పు కలగట్లేదు. అమరావతిని అనేక కుట్రలు చేసి ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో సాక్షి టీవీ ఛానల్లో చాలా జుగుప్సాకరంగా పదే చెప్పలేనటువంటి విధంగా వాడినటువంటి భాష, ఆ భాషకు సంబంధించిన దానిపైన క్షమాపణ చెప్పమని ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలికి వస్తే అక్కడ కూడా మహిళలు డిమాండ్ చేస్తే మహిళలని కూడా చూడకుండా వారిపైన చెప్పులేశారు, రాళ్ళేశారు, బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది?
ఇలాంటివి ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో